మతోన్మాదులారా, భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి పాలకులారా, మతాన్ని ప్రోత్సహించే ఏ ప్రభుత్వం కూడా ఆధునికంగా అభివృద్ధి చెందినట్లు చరిత్రలో లేదు. భారతదేశంలో క్రైస్తవ్యాన్ని మరి లేకుండా చేయాలని, క్రైస్తవులందరినీ కూడా నాశనం చేయాలని కంకణం కట్టుకున్నారు. అయితే మరీ ముఖ్యంగా భారతదేశంలో చర్చెస్ని కాల్చివేయడం, పాస్టర్స్ని చంపేయడం, క్రైస్తవులను హింసించడం లాంటి మరి క్రూరమైనటువంటి పనులు చేస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు న్యాయము అని అడుగుతున్నాం. మిమ్మల్ని అడిగితే సమాధానం చెప్పరు. కానీ చూడండి, అమెరికా దేశం మనలాగే వారు కూడా క్రైస్తవులు మాత్రమే నివసించాలి, అమెరికాలో ఏ మతస్థులు కూడా మా దేశంలో నివసించడానికి వీలు లేదని ఒక చట్టం వాళ్ళు చేసుకుంటే ఈ రోజున 25 లక్షల మందికి పైగా భారతీయులు నివసిస్తూ ఉన్నారు. అక్కడ స్థిరపడినటువంటి వారు, చక్కని జీవితం అనుభవిస్తున్నటువంటి వారు. మరి వాళ్ళకు లేనటువంటి ఆలోచన మరి భారతీయులకు ఎందుకు వచ్చింది? గ్లోబల్ విలేజ్ అని మనం పిలుచుకున్నటువంటి నేటి సమాజాన్ని మరి ఇలాంటి క్రూరమైన ఆలోచన భారతీయులకు ఎందుకు వస్తుంది నాకు అర్థం కావట్లేదు. అంతేకాదు, ఒక కెనడా దేశం చూసినా మరి అది కూడా క్రైస్తవ దేశమే, ఎంతో మంది భారతీయులు ఉన్నారు. అలాగే జర్మనీ దేశం చూసినా అది కూడా క్రైస్తవ దేశమే, ఎంతో మంది భారతీయులు అక్కడ నివసిస్తూ ఉన్నారు. అలాగే మరి ఆస్ట్రేలియా దేశం కూడా క్రైస్తవ దేశమే, ఎంతో మంది భారతీయులు అక్కడ నివసిస్తూ ఉన్నారు. అలాగే ఇంగ్లాండ్ దేశం చూస్తే అక్కడ కూడా క్రైస్తవులే. రిషి సునాక్ అనే ఆయన మన భారతీయుడే అక్కడ పరిపాలిస్తున్నాడు. అంటే అక్కడ వీళ్ళందరూ కూడా మా యొక్క క్రైస్తవులు మాత్రమే నివసించాలి అని ఆ దేశంలో చట్టం చేస్తే మరి అక్కడ నివసిస్తున్నటువంటి క్రైస్తవుల మరి హిందువుల పరిస్థితి ఏమవుతుంది? మరి వాళ్ళకి ఎందుకు లేదు ఈ ఆలోచన? అంటే భారతీయులు అనేటువంటి మీకే ఉందా? మీ దేశము మన దేశమే, అంటే ఇది మా దేశం కాబట్టి అని మీకే దేశభక్తి మీకు ఒక్కరికే ఉందా? వారికి లేదా? అమెరికాకి, జర్మనీకి, మరి అలాగే ఆస్ట్రేలియాకి, అలాగే మరి ఇంగ్లాండ్ దేశానికి, కెనడా దేశానికి, మరి ఇలాంటి దేశం అయినటువంటి వారి దేశాల్లో వారికి దేశభక్తి లేదా? కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. ఎందుకు క్రైస్తవులు మీరు హింసిస్తున్నారు? ఏ దేశం అంటే ప్రస్తుతము మరి మన భారతదేశము ఒంటరిగా మరి చాలా సంపన్నమైన దేశము, సనాతన ధర్మం కలిగినటువంటిది, మరి ఎంతో ఉన్నతమైనటువంటిది, సస్యశ్యామలమైనటువంటిది, మరి ఎన్నో సంపద కలిగినటువంటి దేశం అంటున్నాం కదా, రైట్. మరి అలాంటిదప్పుడు మరి భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానులు కానీ, రాష్ట్రాలను పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రులు కానీ మరి ఆయా దేశాలు ఎందుకు ఒప్పందాలు చేసుకుంటున్నారు? ఈ వ్యాపార నిమిత్తం ఎందుకు ఒప్పందాలు చేసుకుంటున్నారు? వీళ్ళందరినీ కట్ చేయొచ్చు కదా, ఏ దేశంతో సంబంధం లేకుండా ఉండొచ్చు కదా, అందరూ భారతదేశం తిరిగి వచ్చేయని ప్రోత్సహించవచ్చు కదా. మరి ఎందుకు చేస్తున్నారు? మన హిందువులు అమెరికా దేశంలో కానీ, ఇంగ్లాండ్ దేశంలో కానీ, ఆస్ట్రేలియా దేశంలో కానీ, కెనడా దేశంలో కానీ, జర్మనీ దేశంలో కానీ, ఏ క్రైస్తవ దేశంలో అయినప్పుడు కూడా మన భారతీయులు, మన హిందువులు అక్కడ గుడులు కట్టుకొని చక్కగా పూజలు చేసుకుంటూ ఆయా పండగలు, ఫెస్టివల్ చేసుకుంటూ ఎంతో ఆనందంగా గడుపుతూ ఉన్నారు. మరి ఆ దేశం మన హిందువుల్ని మరి ఏమి హింసించట్లేదు కదా. ఎందుకు మీరు మా దేశంలో వచ్చి మరి టెంపుల్స్ ఎందుకు కడుతున్నారు? ఎందుకు మమ్మల్ని మా దేశానికి మరి ఎందుకు ఇలాంటి మరి సంస్కృతి సంప్రదాయాలు తీసుకొస్తున్నారు? ఈ భక్తి ఎందుకు తీసుకొస్తున్నారు? మాకు ఒక దేవుడు ఉన్నాడు కదా, మేము యేసుక్రీస్తు నమ్ముకుంటున్నాం కదా, మాకు బైబిల్ ఉంది కదా అని ఏనాడన్నా వాళ్ళని నిషేధించారా? మన భారతీయుల్ని వాళ్ళ పండగలు ఎప్పుడైనా ఆపారా? ఆటంకం కలిగించారా? ఒక్కడైనా సమాధానం చెప్పగలరు ఈ ప్రశ్నకి? దుర్మార్గులకు బిహేవ్ చేస్తున్నారంటే క్రైస్తవులు ఎంత సాధువులు, ప్రేమ స్వరూపులు మీకు స్పష్టంగా అర్థమవుతుంది. మీరు ఎంత హింసించినా, పాస్టర్లు కొట్టినా, మందిరాలు కాల్చివేస్తున్నప్పుడు కూడా, చాలా అసహ్యంగా తిడుతున్నప్పటికీ కూడా భారతీయుల్ని మరి ఈ రోజు కూడా ఓపికగా మరి నిరీక్షిస్తూ మీ గురించి ప్రార్థన చేస్తున్నారంటే క్రైస్తవులు ఎంత గొప్పవారో ఒక ఆలోచించండి. సనాతన ధర్మం అంటూ మీరు ఏం చేస్తున్నారంటే ఆవుల్ని ప్రేమిస్తున్నారు కానీ మనుషుల్ని ద్వేషిస్తున్నారు, మనుషుల్ని చంపేస్తున్నారు. మరి మనుషుల్ని ఎప్పుడు ప్రేమిస్తారు మీరు? సనాతన ధర్మంలో ఏం నేర్పింది మీకు? ఆ హిందూ సంప్రదాయం ఏం నేర్పింది? సాటి మనిషిని గౌరవించాలా, లేదా హింసించాలా, చంపేయమని రాసుకుందా? అంటే ఎవరిచ్చారు మీకు అధికారం? అసలు ఎలాగ, ఎంత ధైర్యం మీకు అసలు? ఇది మన భారతదేశము మనకి రాజ్యాంగం ఉండి సెక్యులర్ దేశం అయినప్పుడు కూడా ఇంత క్రూరంగా, ఇంత దౌర్జన్యంగా, దారుణంగా క్రైస్తవుల పట్ల మీరు ప్రవర్తిస్తున్నారంటే ఒకసారి ఆలోచించుకోండి. సాటి మనిషిని ప్రేమించలేని మీరు మరి హిందువులుగా చెప్పుకుంటున్నారు. మాకే సిగ్గేస్తుంది. మేము
ఈ దేశం కాక మరొక దేశం వెళ్ళినప్పుడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, భారతదేశం నుంచి వచ్చాను, భారతీయుని అని చెప్పుకుంటాం. అంటే అక్కడ కూడా నేను మీకులాగా ఇంత క్రూరంగా అక్కడ ఉన్నటువంటి క్రైస్తవుల పట్ల, అక్కడ ఉన్న ఆ దేశంలో ఉన్నటువంటి క్రైస్తవుల పట్ల ఈ విధంగా నేను ఈ రకంగా మరి ప్రవర్తిస్తే, లేదా అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులు మరి హిందువుల పట్ల మరి మీరు ఎంత దౌర్జన్యం చేస్తున్నారు క్రైస్తవుల్ని, అలాగే ఆ దేశంలో ఉన్నటువంటి క్రైస్తవులు హిందువుల్ని అలా దౌర్జన్యం చేస్తే ప్రపంచం ఏమైపోతుందో ఒకసారి ఆలోచించుకోండి. అంటే 3వ ప్రపంచ యుద్ధానికి దారితీసే పరిస్థితులు ఈ రోజున మతోన్మాదులైనటువంటి మీరు మరి ప్రోత్సహిస్తున్నారు, 3వ ప్రపంచ యుద్ధానికి ప్రోత్సహిస్తున్నారు అన్నమాట. అంటే ఎంత నీచ స్థితికి ఒడిగట్టారు చూడండి. సో భారతదేశము ఆ సస్యశ్యామలం కలిగింది, సంపదలు అంత సంపదలు మనకు ఉన్నాయి అన్నప్పుడు మరి ఇతర దేశాల్లో క్రైస్తవ దేశాలతో వెళ్ళి వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకోకూడదు, ఆ దేశస్తులతో స్నేహం చేయకూడదు, మన భారతదేశం నుంచి ఆ క్రైస్తవ దేశాలు వెళ్ళి ఉద్యోగం చేయకూడదు. సిగ్గు శర్మ అనేది, నీతి నిజాయితీ అనేది ఉంటే ముందు అక్కడ ఉన్నటువంటి భారతీయులందరూ కూడా వెనక రప్పించి అప్పుడు ఇక్కడ భారతదేశంలో నివసిస్తున్నటువంటి క్రైస్తవుల మీద దాడులు చేయండి. ముందు బుద్ధి జ్ఞానం కలిగి నేర్చుకోండి, మంచి చెడ్డ ఏదో తెలుసుకోవడానికి ప్రయత్నించండి. కాబట్టి మనుషుల్ని ప్రేమించండి, సాటి మనుషులకి సహాయం చేయడం నేర్చుకోండి. ఇది వ్యక్తిగత విషయం, మత విశ్వాసాలు అనేది వ్యక్తిగత విషయం. మన దేశ సంప్రదాయానికి సంస్కృతికి ఏదైనా ఆటంకం కలిగించిన శిక్ష మరి స్మృతులకు వ్యతిరేకంగా మరి దేశానికి దేశద్రోహం ఏదైనా చేస్తే అప్పుడు మీరు ప్రతీకారం తీర్చుకోవాలి, లేదా మరి ఆ పోలీసులు ఫోన్ చేసి మీరు న్యాయం కోసం మీరు పోరాడాలి. అంతేగాని అన్యాయంగా క్రైస్తవుడు అయినందుకు, యేసుక్రీస్తుని అంగీకరిస్తున్నందుకు దౌర్జన్యంగా చంపటము అది ఎంతవరకు న్యాయం? ఒకసారి ఆలోచించుకోండి.